ఏది మనం తయారు చేసినా యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. అల్టిమేట్గా వాట్ ఈస్ ది వాల్యూ అడిషన్ దే కెన్ గివ్, దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ప్రైవేట్కి వాళ్ళు ఇంత చేయడం లేదు, గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేసి ఫర్ బెటర్ గవర్నెన్స్ దే వాంట్ డూ. నా లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ చేయలేదు, ఏ గవర్నమెంట్ కూడా స్టాండ్ అలోన్ సిస్టంలో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంటిగ్రేట్ అప్రోచ్, టోటల్గా అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఆల్ సర్వీసెస్. సార్ స్మాల్ సబ్మిషన్ సార్, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్ ఫ్రమ్ ఆర్టీసీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, రీఇష్యూన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ స్కూల్ రిలేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM గారి డైరెక్షన్ ఇస్ టు రిమూవ్ దట్. సెకండ్, ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ అవర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్. పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే, హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. దెన్ కేమ్ ద క్వశ్చన్, హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికేట్, వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికేట్. సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకెన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ యూఏఈ సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్, యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఓన్లీ కంట్రీ ఎండ్ టు ఎండ్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ సార్. So WhatsApp is the beginning. WhatsApp is the road. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సెర్చ్ బార్లో కూడా వెళ్ళి సింపుల్గా నాకు పెన్షన్ రావట్లేదు కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద ఎండ్ మ్యాన్. ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ ఎండ్ ఎప్పటికీ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి, రోలింగ్ అంతా కూడా ఎప్పటికి చేస్తారు, ఒక స్టెబిలైజేషన్ ఎప్పటికి వస్తుంది? సార్ మనకి ఈ 153 సర్వీసెస్ సార్ ఒక 10 days లో ఎంటైర్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది సార్. ఒక ఐ థింక్ ఇన్ 15 days వీ కెన్ రోల్ అవుట్ సార్ ఫర్ దీస్ 153 సర్వీసెస్. బ్యాక్ ఎండ్ అంతా రెడీగా ఉన్నాయి 153 కి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ సార్. 153 is already been tested, validated sir. Finance gateway integration we need to just finalize it sir, otherwise we are through for 150. ఎప్పటికి అవుతుంది గేట్వే ఫైనాన్స్? సార్ 10 days సార్. We are on it sir, not at all a problem. 10 days will be done. Yes sir. ఇందులో గ్రీవెన్సెస్ పెట్టారు, అది తీసిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది వాట్సాప్ అంతా. ఇందులో కాకుండా వేరే పెట్టుకోవాలి. అంటే ఒక నిమిషం, గ్రీవెన్స్ రెడ్రెసల్ అంటే గ్రీవెన్స్ స్టేటస్ ఒకటే తెలుసుకున్నట్టు పెట్టాం. సో ఏమైనా ఉంటే గ్రీవెన్స్ దిల్ మీట్ అండ్ షూర్, బట్ గ్రీవెన్స్ స్టేటస్ తెలుసుకుని పెట్టాం క్లారిటీ. సార్ సబ్మిషన్ సార్ ఇది చాలా యూనిక్ ఇనిషియేటివ్ సార్. రియల్లీ జనరల్గా సార్ మనం ఒక పోర్టల్ కానీ యాప్ కానీ చేస్తే ఏమవుతుందంటే మనం పబ్లిష్ చేసుకోవాలి సార్. ఈ యాప్లో అందరూ అప్లై చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి. ఆల్రెడీ వాట్సాప్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి పబ్లిక్లో ఉంది కాబట్టి ఈజీ అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఇనిషియల్గా సార్ మన కేటగిరీ ఏ సార్, కేటగిరీ ఏ అంటే ఆల్రెడీ అప్రూవ్డ్ బై కన్సర్న్ అథారిటీ, ఓన్లీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడమే విత్ దట్ సైన్ ఉంటుంది సార్. కేటగిరీ ఏ ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఆల్ సర్వీసెస్. కేటగిరీ బి సార్ చెప్పినట్టు సార్, మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా కేటగిరీ బికి ఓన్లీ అది ఇంటిమేషన్ లాగా ఉంటుంది సార్. ఫర్దర్గా మన ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ప్రాసెస్ చేసి మళ్ళీ ఫర్దర్ సర్టిఫికేట్ దాంట్లో పోస్ట్ అవుతుంది సార్. సో మనకి అప్పుడు బ్యాక్ ఎండ్లో ఒక ఈజీ అవుతుంది సార్. ఫ్రంట్ ఎండ్లో కేటగిరీ అంతా డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి సార్. కేటగిరీ బి మాత్రం ఇంటిమేషన్ లాగా మన ప్రాసెస్లోకి వస్తుంది, మళ్ళీ అక్కడ మనం అప్రూవ్ చేస్తాం సర్వీస్లో. దాని ఆఫ్టర్ ఫైనల్ అవుట్పుట్ డాక్యుమెంట్ వాట్సాప్లో వస్తే మనకి ఈజీ అవుతుంది. దట్ వీ కెన్
Only thing ఏంటంటే సార్ సర్టిఫికేట్స్కి క్యూఆర్ కోడ్ వీ నీడ్ టు ఫిక్స్. A QR code, put it on blockchain, and before we launch, we have to ensure that is done also. షూర్ సార్. ఎస్పెషలీ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ అంటే ప్రభుత్వం ఇష్యూ చేసినప్పుడు మన హై సెక్యూరిటీ పేపర్ అది అంటే బాండ్ పేపర్. నాట్ బాండ్ పేపర్, ఇట్ హై సెక్యూరిటీ ఈ పేపర్. సెక్యూరిటీ మధ్యలో సెక్యూరిటీ ప్రింట్ ఉంది సార్, మనం ఈ పాస్బుక్ చేసిన సెక్యూరిటీ ప్రింట్. ఈ పాస్బుక్ ఇస్ డిఫరెంట్, బట్ ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినాక ఒక టైప్ ఆఫ్ పేపర్ మీద ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ దట్. వై డూ వీ నీడ్ టు గివ్ ఇట్ ఆన్ అ సెపరేట్ పేపర్? ఇట్ కెన్ బి గివెన్ ఆన్ ఎనీ వైట్ పేపర్ as long as QR code is there and data is on blockchain. It goes to ap.blockchain.ap.gov.in or any other URL and on ap.gov.in, and we are able to validate the data. So adi kuda we will do that so that they can check the validity of the certificate. యా, వీలైనంత వరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ కూడా 100% will be. లీగల్ స్క్రూటినీ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉండాలి. యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ వీఆర్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్.